వాస్తు శాస్త్రం అనేది కేవలం గృహం నిర్మించుకోవడానికి సంబంధించింది కాదు. ఇల్లు కట్టుకునే విధానంలోనే కాదు, ఇంటికి ముందు పెట్టే నేమ్ ప్లేట్ ఇలాంటి వాటికి కూడా సంబంధించింది. ఒక ఇంటికి పెట్టిన అదే పేరును మరొక ఇంటికి నేమ్ ప్లేట్ లాగా పెట్టకూడదు అని చెప్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంటికి పేరు అనేది ఎప్పటికీ ప్రత్యేకమైనదిగాను, మీ ప్రాంతంలోని మరొకరి ఇంటికి ఆ పేరు లేకుండా చూసుకోవాలి. మనం ఇంటికి పేరు సెలెక్ట్ చేసేటప్పుడు ఆ పేరు అర్థాన్ని కూడా తెలిసి ఉండాలి. ఇది గుర్తుంచుకోవాలి. కొందరు వ్యక్తులు నేమ్ ప్లేట్ మీద మంచి శబ్దాల కలయిక ఉండేలా పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రతికూల దృష్టి పడుతుంది. కాబట్టి అటువంటివి వాడకూడదని గుర్తుంచుకోండి. పవిత్రమైన పేర్లను మాత్రమే ఇంటికి ఉండేలా చూసుకుంటే మన ఇంటికి రక్షణ అవుతుందని వాస్తు శాస్త్ర పండితులు చెప్తున్నారు. పేరు స్పష్టంగా లేని పక్షంలో అది ప్రతికూల అనర్థాలను కలిగే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. నేమ్ ప్లేట్ ప్రధాన తలుపుకు ఎడమ వైపున ఉండేలా చూసుకోవాలని, అలాగే నేమ్ ప్లేట్ ఉంచబడిన ఎత్తు ప్రధాన తలుపుకు సగం ఎత్తు కన్నా కొద్దిగా పైన ఉండేలా అమర్చుకోవాలని చెప్తున్నారు. దీనివల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. వృత్తాకారం అంటే సర్కిల్ గా కానీ, త్రిభుజాకారం అంటే ట్రయాంగిల్ గా కానీ ఇలాంటి ఆకారంలో ఉన్నట్లయితే నేమ్ ప్లేట్ సానుకూల పవనాలను ఇస్తుందని చెప్తున్నారు. నేమ్ ప్లేట్ లోని కంటెంట్ గరిష్టంగా 2 లైన్లలోనే ఉండేలా చూసుకోవాలి. కొందరు పక్షులు కానీ జంతువుల బొమ్మలు కానీ నేమ్ ప్లేట్ లో పెట్టుకుంటారు. కానీ అలా చేయకూడదు. అలా చేస్తే నెగటివ్ రేసెస్ ఏర్పడి కుటుంబంలో చికాకులు ఏర్పడతాయని చెప్తున్నారు పండితులు. గాలికి లేదా ఇతర పరిస్థితుల కారణంగా కదిలేలా ఉండకూడదు. దెబ్బతినకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చెదలు లాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దుమ్ము చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ నేమ్ ప్లేట్లు రంధ్రాలు అంటే డిజైన్ తో కూడిన రంధ్రాలు కూడా ఉండకూడదు. అలా ఉంటే ఇంటికి అరిష్టమని చెప్తున్నారు వాస్తు నిపుణులు. నేమ్ ప్లేట్ దగ్గరలో కానీ, సింహద్వారం తలుపు దగ్గర కానీ చీపురు, మ్యాప్ వంటి వస్తువులు, అలాగే శుభ్రపరిచే వస్తువులు, డస్ట్బిన్ వంటివి ఉంచకూడదు. నేమ్ ప్లేట్ రంగు యజమాని యొక్క రాశి చక్రం ఆధారంగా ఉండాలి. అయితే నేమ్ ప్లేట్ మీద ఉండే అక్షరాలను జ్యోతిష్కుని సాయంతో రంగు అక్షరాలు, అలాగే ప్లేట్ రంగు ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి అనుకున్న తర్వాతే నేమ్ ప్లేట్ తయారు చేయించుకోండి.